Namaste students, welcome back to our channel, our Master English course. In the last video, I completed tense and its textual exercise very detailedly. ఈ వీడియోలో మీకు యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి ఏ విధంగా చేంజ్ చేయాలి, దానికి సంబంధించిన టెక్స్టువల్ ఎక్సర్సైజ్ మీకు ఇప్పుడు పెడుతున్నాను. ఇవన్నీ మీరు ఆన్సర్ చేసే ముందు టెక్స్ట్ బుక్లో చెప్పిన మోడల్స్ అయినా చూడాలి, లేదనుకుంటే వీడియోలో చెప్పిన మోడల్స్ అని చూసి మీరు ఆన్సర్ చేయాలి. ఫస్ట్ మీరు ఆన్సర్ చేయండి, తర్వాత ఈ టెక్స్టువల్ ఎక్సర్సైజ్ అన్నిటిని మీకు యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్లోకి ఏ విధంగా చేంజ్ చేయాలి అనేది మీకు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి మార్చాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ద గివెన్ సెంటెన్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 parts ఆన్ ద బేసిస్ ఆఫ్ మెయిన్ వర్బ్. అర్థమవుతుందా? అంటే ఇచ్చిన వాక్యాన్ని మెయిన్ వర్బ్ని బేస్ చేసుకొని 3 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. మెయిన్ వర్బ్ ముందుండే భాగాన్ని సబ్జెక్ట్ అంటాం, మెయిన్ వర్బ్ తర్వాత ఉండే భాగాన్ని ఆబ్జెక్ట్ అంటాం. ఓకే, సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఉంటేనే మీరు యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి మార్చగలుగుతారు. కాబట్టి లాస్ట్ వీడియోలో ఒక అతను అర్థం కాలేదని కామెంట్ చేస్తున్నారు. మీరు ఓన్లీ ఎక్సర్సైజ్ చూసి వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ చూసి నాకు అర్థం కాలేదంటే అర్థం కాదనమాట. మీరు ఏం చేయాలి? ఏదైనా సరే ఒక టాపిక్ గురించి బాగా నేర్చుకున్న తర్వాత నేను మీకు ఎక్సర్సైజ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ముందు ఏం చేయాలి? మీరు టాపిక్ సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగా నేర్చుకోవాలి. అవి నేర్చుకున్న తర్వాత మీకు ఎక్సర్సైజెస్ అనేవి అర్థమవుతాయి. అవి నేర్చుకోకుండా ఎక్సర్సైజ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మాకు అర్థం కాలేదంటే ఎట్టి పరిస్థితుల్లో అర్థం కాదు. అర్థమవుతుందా? మీకు టెన్సెస్ చెప్పేటప్పుడు ప్రతి టెన్స్ యొక్క డెఫినేషన్ చెప్పకుండా, తర్వాత వాటి యొక్క వర్క్ ఫామ్ చెప్పకుండా, తర్వాత వాటి యొక్క కీవర్డ్స్ చెప్పకుండా, అవి తెలిస్తేనే మీరు టెక్స్టువల్ ఎక్సర్సైజ్ని ఆన్సర్ చేయగలుగుతారు. టెక్స్టువల్ ఎక్సర్సైజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయను. ఈ బ్లాంక్లో ఈ ఆన్సర్ ఎందుకు వస్తుంది, ఎందుకు రాయాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అంతే. దానికి సంబంధించిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషను దానికి సంబంధించిన వీడియోలో ఉంటుంది, ఆ టెన్స్కి సంబంధించిన వీడియోలో ఉంటుంది. అవి నేర్చుకోకుండా ఎక్సర్సైజ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నాకు అర్థం కాలేదంటే అర్థం కావన్నమాట. ఫస్ట్ మీరు ఏ టాపిక్ గురించి అయినా ఎక్సర్సైజ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అర్థం కావు. వాటికి సంబంధించిన డీటెయిల్ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దాన్ని వినాలి బాగా. దానికి సంబంధించిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ విని నేర్చుకున్న తర్వాత ఎక్సర్సైజ్ని వింటే మీకు అర్థం అవుతుంది. ఆ టాపిక్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వినకుండా ఎక్సర్సైజ్ వింటే మీకు అర్థం కాదన్నమాట. కాబట్టి ఇప్పుడు పెట్టేటివి మీకు మోడల్ 1కి సంబంధించినవి. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ సంబంధించి మొత్తం 5 మోడల్స్ ఉంటాయి. ఇప్పుడు పెట్టే ఎక్సర్సైజ్ ఏంటంటే ఓన్లీ మోడల్ 1కి సంబంధించినవే. అంటే ఇవి ఆన్సర్ చేయాలంటే మీకు ఏం తెలిసి ఉండాలి? మోడల్ 1 బాగా తెలిసి ఉండాలి. మోడల్ 1 గురించి మీరు నేర్చుకోకుండా ఈ ఆన్సర్ చేయాలంటే చేయలేరు అనమాట. వీటిని మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇది నాకు అర్థం కాలేదంటే అర్థం కాదు. ఫస్ట్ మీరు ఏం చేయాలి? మోడల్ 1 యొక్క ఎక్స్ప్లెనేషన్ వినాలి, తర్వాత ఇది యొక్క ఎక్సర్సైజ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ వినాలి, అప్పుడు మీకు అర్థం అవుతుంది. ఓకే, మీరు యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి మార్చాలంటే 5 రూల్స్ని ఫాలో అవ్వాలి. ఆ 5 రూల్స్ ఏంది? ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్, అంటే ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మార్చుకోవాలి. సెకండ్ రూల్ ఏంది? ద హెల్పింగ్ వర్బ్ ఈజ్ యూజ్డ్ అకార్డింగ్ టు ద టెన్స్ ఆఫ్ ద సెంటెన్స్, అంటే ఇచ్చిన సెంటెన్స్ ఏ టెన్స్లో అయితే ఉంటుందో దానికి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ అని రాసుకోవాలి. థర్డ్ రూల్, ద మెయిన్ వర్బ్ ఈజ్ చేంజ్డ్ ఇంటూ V3 ఫామ్, అంటే ఇచ్చిన మెయిన్ వర్బ్ని యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి మార్చేటప్పుడు V3 ఫామ్గా మార్చుకోవాలి. ఫోర్త్ రూల్, ద ప్రిపోజిషన్ బై ఈజ్ పుట్ బిఫోర్ ద ఆబ్జెక్ట్. నాలుగో రూల్ ఏంది? బై అనే ప్రిపోజిషన్ని ఆబ్జెక్ట్ ముందు రాసుకోవాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈజ్ సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్, అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా మారుతుందన్నమాట. అంటే యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి మార్చాలంటే ఈ 5 రూల్స్ మీకు తెలుసుండి ఆ మోడల్ యొక్క ఎక్స్ప్లెనేషన్ మీరు వినుంటే ఈ ఎక్సర్సైజ్ని మీరు రాయగలుగుతారు. అర్థమవుతుందా? అది విషయం. కాబట్టి వీటిని ఆన్సర్ చేసే ముందు మీరేం చేయాలి? మోడల్ 1 బాగా నేర్చుకొని ఆన్సర్ చేస్తే అన్నీ కూడా మీకు కరెక్ట్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ఓన్లీ నేను ఎక్సర్సైజ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అవి విని నాకు అర్థం కాలేదంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అర్థం కాదన్నమాట. అవి మీకు అర్థం కావాలంటే ఆ యొక్క టాపిక్ సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మీరు వినాలి. అప్పుడు మాత్రమే ఈ ఎక్సర్సైజ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థం అవుతుంది. ఓకే, ఇప్పుడు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ సంబంధించిన బిట్స్ మీకు ఇప్పుడు పెడుతున్నాను. వీటి యొక్క ఆన్సర్స్ని మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే స్టూడెంట్స్?
ఇవన్నీ కూడా టెక్స్టువల్ ఎక్సర్సైజ్, అంటే యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లకి ఏ విధంగా చేంజ్ చేయాలి అని మీకు ఇచ్చిన టెక్స్టువల్ ఎక్సర్సైజ్ అన్నమాట. ఇవన్నీ కూడా వీటిని మీరు ఆన్సర్ చేసే ముందు ఏం చేయాలి, నోట్బుక్లో చెప్పిన మోడల్స్ అయినా చూడాలి, లేదా వీడియోలో చెప్పిన మోడల్స్ అయినా చూడాలి. అవి చూస్తేనే ఇవి మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, కాబట్టి ఈ మోడల్ ఒకసారి బాగా చూసుకొని ఈ ఎగ్జాంపుల్స్ అన్ని రాయండి. వీటిని నెక్స్ట్ వీడియోలో యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్లకి ఏ విధంగా చేంజ్ చేయాలి అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తా. కాబట్టి మీరేం చేస్తారంటే ముందు మీరు ఆన్సర్ చేయండి, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు చేసిన ఆన్సర్ అనేది కరెక్టా కాదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే స్టూడెంట్స్, సీ యు లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. డీటెయిల్డ్ గ్రామర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.